బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ ప్రధానిగా రేపు కొత్త ప్రభుత్వం కొలువుదేరనుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఎన్పీ చీఫ్ తారిక్ రెహమాన్ ఆ దేశ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. మంత్రివర్గం కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆహ్వానం అందింది. అయితే అదే సమయంలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక భేటీ ఉంది. ఈ నేపథ్యంలో భారత్ తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కేంద్ర ప్రభుత్వం పంపుతుంది. తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారంలో భారత్కు ఓం బిర్లా ప్రాతినిధ్యం వహిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. పాక్ పీఎం షహబాజ్ షరీఫ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి రావాలని భారత్, చైనా, సౌదీ అరేబియా, టర్కీ, యుఏఈ, ఖతార్, మలేషియా, బ్రునై, శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్, భూటాన్ దేశ ప్రభుత్వాలకు బంగ్లాలోని మధ్యంతర ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. బంగ్లాదేశ్ ప్రధానిగా రేపు కొత్త ప్రభుత్వం కొలువుదేరనుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఎన్పీ చీఫ్ తారిక్ రెహమాన్ ఆ దేశ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. మంత్రివర్గం కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆహ్వానం అందింది. అయితే అదే సమయంలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక భేటీ ఉంది. ఈ నేపథ్యంలో భారత్ తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కేంద్ర ప్రభుత్వం పంపుతుంది. తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారంలో భారత్కు ఓం బిర్లా ప్రాతినిధ్యం వహిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. పాక్ పీఎం షహబాజ్ షరీఫ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి రావాలని భారత్, చైనా, సౌదీ అరేబియా, టర్కీ, యుఏఈ, ఖతార్, మలేషియా, బ్రునై, శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్, భూటాన్ దేశ ప్రభుత్వాలకు బంగ్లాలోని మధ్యంతర ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది.